పని తాను చేసుకోబోతుంది. ఎందుకంటే చట్టం ముందు ఎవరైనా అతిథులు కారు. ఎందుకంటే ఎవరైనా కూడా ఎంత సెలబ్రిటీలైనా కూడా చట్టం ముందు అందరూ సమానలే అనే వ్యాఖ్యలు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారు. మనం చూడొచ్చు విజువల్స్ లో ఇప్పటికే అల్లు అర్జున్ తో పాటు అదేవిధంగా తన న్యాయవాదులందరూ కూడా ఇక్కడ చేరుకొని మంతనాలు జరుపుతున్నారు. అసలు ఫర్దర్ గా నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి, ఎందుకంటే ఇప్పటికే కేవలం హైకోర్టు ఇంట్రిమ్ బెయిల్ మాత్రమే ఇచ్చింది. కాబట్టి ఈ ఇంట్రిమ్ బెయిల్ తర్వాత రెగ్యులర్ బెయిల్ నాంపల్లి కోర్టులో మళ్ళీ ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీంతో పాటు పోలీసులు కూడా అటు సోమవారం రోజు మరొకసారి బెయిల్ పిటిషన్ అంటే డివిజన్ బెంచ్లో అప్పీల్ కూడా చేసే అవకాశం ఉంది. కాబట్టి సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని ఖచ్చితంగా డివిజన్ బెంచ్లో సవాల్ చేస్తారు. కాబట్టి డివిజన్ బెంచ్లో సవాల్ చేసిన తర్వాత మరి కోర్టు దీనికి సంబంధించిన దాంట్లో ఏ విధంగా ప్రొసీడ్ కావాలి, ఏ విధంగా ఫర్దర్ గా స్టెప్ తీసుకోవాలి. ఎందుకంటే నిన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ తమ వాదనలు వినిపించడంలో చాలా ఘోరంగా విఫలమైనని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే నిన్న చేసినటువంటి తన వ్యాఖ్యలు ఏదైతే ఉందో అర్నబ్ గోస్వామి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర జడ్జిమెంట్ కావచ్చు, మరోవైపు బండి సంజయ్ సంబంధించినటువంటి వివాదాలు కావచ్చు, మరోవైపు అటు పుష్కరాల సమయంలో చనిపోయినటువంటి 35 మంది సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన దాంట్లో కోర్టు అసలు అంటే ఏ విధమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ సరైనటువంటి డిఫెన్స్ చేయకపోవడం వల్ల మనం చూడొచ్చు. సునీల్, చాలా స్పష్టంగా మనం నిన్న మొత్తం జడ్జిమెంట్ చాలా అక్కడ హీరింగ్ జరిగేటప్పుడు అక్కడే 10 TV ఉంది, అక్కడ పూర్తిగా కులంకషంగా అన్ని పాయింట్స్ టు పాయింట్ నిన్న మనం ప్రజలకు వివరించిన పరిస్థితి మనం చూడొచ్చు. కానీ మనం అంటే ఎక్కడ కూడా నిరంజన్ రెడ్డి లేవనెత్తిన అన్ని అంశాలు కూడా డిఫెన్స్ చేయడంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ చాలా ఘోరంగా విఫలమైందంటే దీనికి చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఎక్కడ కూడా డిఫెన్స్ చేయలేదు. కాబట్టి పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనల్ని ఏకీభవించకుండా కేవలం డిఫెన్స్ వాదనలు ఏదైతే నిరంజన్ రెడ్డి వాదనలు మాత్రమే ఏకీభవించినట్టు కోర్టు ఇంట్రిమ్ బెయిల్ ని ఇచ్చినట్లు కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సునీల్, ఎస్ సునీల్, థ్యాంక్ యూ. అయితే లోపల డిస్కషన్స్ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే 10 TV స్క్రీన్ మీద మీరు ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నారు. కెమెరామెన్ చాలా ప్రయత్నం చేశారు, 10 TV కెమెరామెన్ మొత్తానికి. సో అక్కడ గీతా ఆర్ట్స్ ఆఫీస్కి అంటే ఇంటికి వెళ్తారు అని అనుకున్నప్పటికీ ఇంటికి వెళ్ళి రిలాక్స్ అవుతారు లేదా రెస్ట్ మోడ్లో ఉంటారని అనుకున్నప్పటికీ కూడా అది జరగలేదు. ఇక్కడ గీతా ఆర్ట్స్ ఆఫీస్కి వెళ్ళారు. అక్కడ అడ్వకేట్స్తో అలాగే హోల్ ఫ్యామిలీ కూడా ఫ్యామిలీ కన్సర్న్తో మొత్తం నెక్స్ట్ జరగబోయేటువంటి పరిణామాలు ఏంటి అనేది అల్లు అర్జున్కి అవగాహన కల్పించేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అండ్ అక్కడ రేపు తీసుకోబోయే నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది, ఎలా తీసుకోవాలి అనే దాని గురించి కూడా సమాలోచనలు చేస్తున్నటువంటి పరిస్థితి అల్లు ఎంటర్టైన్మెంట్ ఆఫీస్ దగ్గర కనబడుతున్నటువంటి దృశ్యాలు అవి. ఇక అల్లు అర్జున్ నివాసం దగ్గర కూడా పరిస్థితిని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అల్లు అర్జున్ నివాసం వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి కరుణ్